ఎస్సీ ఉపకులాల ఆధ్వర్యంలో మరి కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఈరోజు నిరసన తెలియడం జరిగింది. మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించే మాలలకు వ్యతిరేకంగా తీర్పు కాదు ఇది. కొంతమంది రాజకీయ నాయకుల దొంగ తీర్పు అని మేము ప్రతిఘటిస్తున్నాం. ఎందుకంటే బీజేపీలో మాలలు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, సిపిఐ సిపిఎంలో ఉన్నారు. ప్రతి పార్టీలో ఉన్న మాలలకు వ్యతిరేకమైన తీర్పును మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఒక్కోసారి రాజకీయ పార్టీలో ఉన్న పెద్ద నాయకులను ఆలోచన చేయండి. జెండా కట్టేది మేము, బ్యానర్ కొట్టేది మేము, ఊళ్ళో నీరేటి మేము, సుంకరి మేము, తలారి మేము. మా జాతి పైన మా పైన అన్యాయం జరిగితే మీ మౌనంగా ఉన్న నోర్లకు కూడా జరిగేది అని చెప్పి సందర్భంగా ఆలోచన చేయవలసిన అవసరం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు మేము శత్రువులం కాదు, మాదిగలకు శత్రువులం కాదు, రాజ్యాంగానికి శత్రువులం కాదు, సుప్రీంకోర్టుకు శత్రువులం కాదు. ప్రతినిత్యం ప్రతిరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. బాబాసాహెబ్ అంబేద్కర్ డిఎన్ఏ ఉంది మా దాంట్లో. ప్రతిఘటించింది మేము, ఉద్యమాలు చేసింది మేము. ఈరోజు భారతదేశంలో స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కూడా 50 నిమిషాలు రాత్రి ప్రజలు శ్రమజీవులుగా శ్రమించింది మానవం. ఒక్కసారి అన్ని పార్టీలు గుర్తించవలసిన అవసరం ఉంది, ఆలోచింపం చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ మీరు కనుక మనసు మార్చుకోకపోతే ఏదో ఆంధ్రాలో మీ తండ్రిని కొట్టిర్రు, లేకపోతే తెలంగాణలో మీ నాయనను ఉరికిచ్చిర్రు మాలోళ్ళు, మా చిన్నబాబుని చంపేసిన కుట్రలు పనిచేయరు. మాలోళ్ళు జాతికి నిజాయితీమంతులు, నీతిమంతులు. మీరు ఆలోచన చేయకపోతే బిడ్డ మాకు కట్టిన బతి మీకు కూడా వస్తుంది. మీకు వచ్చినాడు మీకు ఎవరు ఉన్నాడో మేము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 29 రాష్ట్రాలు కనుక వర్గీకరణ చేయమని చెప్తే వర్గీకరణ చెయ్యి. ఏదో 2-3 రాష్ట్రాల కోసం మమ్మల్ని విభజించి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను రాజ్యాంగంగా దూరం చేసే పరిస్థితులు మారుకోవాలని చెప్పి రేపు మాలమాదిగలు మరి ఎస్సీ ఎస్టీలు, ఆదివాసులు, బీసీలు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయితే మా భవిష్యత్తు ఏమైపోతారో ఉద్దేశంతో చేస్తున్న కుట్రను దిగదించారు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మేడి అంజయ్య, తెలంగాణ మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.